ప్రాన్స్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇంకేంటి, ప్రాన్స్ ఫ్రై అంటే నోరూరుతుంది. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేదేనా? ఓకే. ఈ ప్రాన్స్, ఫిష్, నాన్ వెజ్ లో దేనికన్నా కూడా ఆయిల్ ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. అవునండి. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటాం. కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్. నేను ముందే చెప్పేశాను. ఏంటంటే తంజావూరులో బాగా ఫేమస్ టెంపుల్స్ అండ్ సీ ఫుడ్స్. సీ ఫుడ్స్ చాలా ఫేమస్. ఓకే ఓకే. సో మీకు బాగా ఏ ఇష్టం? వెళ్ళినప్పుడల్లా ఎక్కువగా మీ అమ్మమ్మ నానమ్మ ఉండే? అమ్మమ్మ వాళ్ళు. ఓకే. ఏం చేయించుకుని తినేవాళ్ళు ఆవిడ చేత? సీ ఫుడ్స్ అండి. ఇక్కడ మనకు ఫ్రెష్ గా దొరకవు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రెష్ గా చేయించుకుని తింటాం. ఓకే. సరే, మనకు ఆయిల్ వేడైంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్స్ అండి. ఆనియన్స్ తొందరగా బ్రౌన్ అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అది కొంచెం బ్రౌన్ అవ్వాలండి. బ్రౌన్ అయిన తర్వాత మనం ప్రాన్స్ వేసుకుందాం. ప్రాన్స్ కొంచెం హల్దీ వేసుకుందాం. ఏం వేస్తున్నారు? కొంచెం పసుపు వేసుకుందామండి. అది కొంచెం స్మెల్ వస్తుంది కదా ప్రాన్స్, అది రాకుండా కొంచెం పసుపు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ప్రాన్స్ ని ఏమంటారు తమిళ్లో? ఇరా అంటారండి. ఇరాల్. ఓకే. ఇరాల్ ఫ్రై అన్నమాట అయితే ఇది. అవును. ఏమన్నా నేర్చుకున్నారా తమిళ్? చాలా తక్కువ అండి. పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి. ఓకే. ఇంకో విషయం తెలుసా, మనకి తెలుగు వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరగానే వేరే లాంగ్వేజ్ ని పట్టుకోలేరు, అడాప్ట్ చేసుకోలేరు. అవునండి. వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళకి మనం నేర్పిస్తాం కానీ వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేయం. అది మన టాలెంట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం లిడ్ పెట్టి. ఈలోపు ఏమన్నా చేయొచ్చా? ఒక పేస్ట్ చేసుకోవాలండి, మిక్సీ. కొంచెం ఇదిగో ఇందులోకి కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, కొన్ని మిరియాలు, కొంచెం షాయి జీరా. ఇది మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుని వచ్చేయండి. చాలా అండి, అయిపోయిందా? చాలండి. సో మీరు పట్టుకుని వచ్చారు కదా వెల్లుల్లి, కరివేపాకు, ఇవన్నీ. ఇవి కూడా మనం కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. ఒకసారి చూపించండి మన వాళ్ళకి ఎలా గ్రైండ్ చేసుకోవాలో. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని టొమాటోస్ యాడ్ చేసుకుందాం. సరే, మిక్స్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండి. ఓకే.
లిడ్ పెట్టేసి కాసేపు కుక్ చేసుకుందాం. ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు కొంచెం కుక్ అయింది కదండి, ఇప్పుడు ఈ మసాలా వేసేసుకుందాం. ఓకే. సో పాతకాలంలో ఏ వంట కన్నా కూడా అన్ని అప్పటికప్పుడు రోట్లో వేసి ఫ్రెష్గా దంచుకునేవాళ్ళు. అవునండి, ఆ అదే taste టేస్ట్. వేరు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కొంచెం కొబ్బరి తురుము వేసుకుని కొరియాండర్ వేసుకొని దింపేయడం అండి. ఓకే ఓకే. పచ్చి కొబ్బరి. అవునండి. ఓకే, పచ్చి కొబ్బరి వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందామండి, తర్వాత కొరియాండర్ వేసుకొని దింపేసుకుందాం. ఓకే ఓకే శ్రావణి గారు చూద్దాం. వావ్, ప్రాన్స్ ఫ్రై ఇదిగోండి. ఒకసారి మిక్స్ చేసుకుని కొరియాండర్ వేసుకొని దింపేసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గుమగుమలు ఆడిపోతుంది చూడండి అసలు. వేడి వేడిగా ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ప్రాన్స్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు, కారం, షాజీరా, కరివేపాకు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, నూనె. ప్రాన్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, రొయ్యలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మగ్గించుకోవాలి. ఒక మిక్సీ జార్లో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, షాజీరా వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో టమాటో ముక్కలు, కారం, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా, పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ ఫ్రై రెడీ.